యోగాను నిత్య జీవితంలో అలవరుచుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇండస్ట్రియల్ జీఎం కరుణశ్రీ శ్రీధర్ సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇండస్ట్రీస్ నుండి అధికారులు సిబ్బంది కార్గిల్ పార్కులో ఆయుష్ శాఖ సమన్వయంతో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఇంటా యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులు, ఉద్యోగులలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందన్నారు. అనుభవజ్ఞులైన యోగాచార్యుల పర్యవేక్షణలో ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానంపై ఉచితంగా శిక్షణ తీసుకోవడం వలన ఎంతో ఉపయోగపడుతోందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కరుణశ్రీ మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానమన్నారు. జీవనశైలిలో శారీరక, మానసిక ఆరోగ్యాలను యోగా ద్వారా పెంపొందించుకోవచ్చన్నారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు అద్భుతమైన వ్యక్తిత్వ వికాసం వస్తుందన్నారు. యోగా శరీరం, మనస్సు, ఆత్మను అనుసంధానించే ఒక జీవన విధానమన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు పాండ్రంకి మురళీకృష్ణ, కొంక్యాన మురళి తదితరులు ఉండగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు, సిబ్బంది, ఆయుష్ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. మనసుని ప్రశాంతంగా ఉంచుతూ శరీరానికి విశ్రాంతినిస్తూ కుడి చేతిని పైకి తీసుకువెళ్ళి కుడి చేతి వేళ్ల యొక్క చిగురుని చూద్దాం. ఆసన స్థితిలో అలానే ఉందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించాం. మనసుని ప్రశాంతంగా ఉంచుదాం. నిదానంగా చేతులు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. శ్వాసను తీసుకోండి. శరీరానికి విశ్రాంతి, ఆసనంలో అలానే విశ్రాంతి ఇవ్వండి. పెడుతూ నెమ్మదిగా మోకాళ్ళ పైకి వస్తూ తరువాత మోకాళ్ళని, పాదాలని కొంచెం వెడల్పుగా చాచుతూ అర్ధభూష్ట్రాసన స్థితిలోకి శరీరాన్ని తీసుకువెళ్దాం. చేతులు రెండు కూడా నడుముకి ఇరుపక్కల వెనక్కి పెట్టుకుంటూ మీ ఛాతిని, మెడని, తలని వెనక్కి ఉంచాలి. శరీరం ఎంత సహకరిస్తే అంతనే ఉంచండి. ఆసన స్థితిలో 1 నుంచి 10 సెకండ్ల కాలం వ్యవధి అలానే ఉండండి. నిదానంగా శ్వాస విడిచిపెడుతూ పైకి తలని, మెడని వెనక్కి వాలుస్తూ ఓష్ట్రాసన స్థితిలో 1 నుంచి 10 సెకండ్ల కాలం వ్యవధి అలానే ఉందాం. మనస్సుని శ్వాస మీద తీసుకుందాం. మనస్సుని ప్రశాంతం. చేతులు రెండు కూడా భుజాల కింద తీసుకువెళ్ళి పెడదాం. భుజంగాసన సాధన చేద్దాం. భుజాల కింద 2 చేతులు ఉందాం. నిదానంగా కాళ్ళని క్రిందకి దించేస్తూ మకరాసన స్థితిలో శరీరానికి విశ్రాంతినిద్దాం. ప్రశాంతంగా మనసుని ఉంచుకుందాం. కుడి ముక్కు రంధ్రం గుండా శ్వాస విడిచిపెడతాం. మరలా కుడి ద్వారా వెంటనే శ్వాస తీసుకుంటూ కుడిని మూసి వేస్తూ ఎడమ ద్వారా శ్వాస విడిచిపెడతాం. వెంటనే జారుగా ఉంచుకుందాం. మనస్సుని ప్రశాంతంగా ఉంచుతూ శరీరానికి కావలసినంత ప్రాణవాయువుని ప్రాణాయామం చేస్తూ అందిస్తాం. మరొకటి మధ్యలో ప్రకాశిస్తూ ఉంది. ఆ దివ్య ప్రకాశాన్ని చూద్దాం. చైతన్య శక్తిని, ప్రాణశక్తి ఆధారంగానే సకల కర్మలు ఈ శరీరం ద్వారా నేను చేయగలుగుతున్నాను. ఒక శక్తిని, ప్రాణశక్తిని నేను నాకు విశ్వశక్తితోనే కనెక్ట్ అయి ఉంది. చైతన్య శక్తి అయినా నాకు విశ్వశక్తి నుండి శాంతి, ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి, మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ కాపాడుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నది కార్యక్రమాలన్నీ కూడాను. వీటన్నిటినీ కూడా మనం నిత్య జీవితంలో కూడా మనం ఆచరించాలి. మరి
కొంత సమయాన్ని కేటాయించి ప్రతిరోజు కూడా మరి వీటిని ఆచరించినట్టయితే మనకి కావాల్సిన మానసిక శారీరక ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా మరి మా యూనివర్సిటీలోనూ ఉద్యోగ యూనివర్సిటీలోనూ కూడా మాకందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగం కలిగజేస్తుందని, దీనివల్ల మాకు ఎంతో ఉపయోగం ఉందని తెలియజేసుకుంటూ ఆయుష్ వారికి ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా చేశారు. ఆయుష్ వాళ్ళు ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా బాగా చేస్తుంటారు. ముఖ్యంగా మన యోగా క్లాస్ అయిన వెంటనే అసలు మనకి ఎంత టెన్షన్స్ ఉన్నా ఏమున్నా సరే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మెడిటేషన్స్ అవి కూడా చాలా బాగా చెప్తారు. మెయిన్ ప్రాణాయామం భ్రామరీ కూడా బాగానే మనకి నిత్య జీవితంలో బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.